అమెరికా అంటే ప్రపంచ దేశాలకు వణుకు. కానీ అదే అమెరికాను గడగడలాడించిన దేశం ఏదైనా ఉందంటే అది ఇరాన్ మాత్రమే. తన గడ్డపై అడుగుపెట్టిన శత్రువునైనా ప్రేమతో ఆదరించే గుణం ఒకవైపు, తనను బెదిరించాలని చూస్తే సింహంలా గర్జించే దమ్ము మరోవైపు. ఇటీవలే ఓ మిస్సింగ్ పైలట్ విషయంలో అమెరికా మహిళకు ఇరాన్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ను క్రియేట్ చేస్తోంది. అసలేం జరిగింది? ఇరాన్ ఎందుకు అంత గట్టిగా సమాధానం ఇచ్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. 2 రోజుల క్రితం ఇరాన్ గడ్డపై అదృశ్యమైన ఒక అమెరికన్ పైలట్ లేదా ఆ అధికారి గురించి ఆ కుటుంబం ఆందోళన పడుతోంది. ఇరాన్ గడ్డపై అమెరికాకు చెందిన అధునాతన F-15 యుద్ధ విమానం కూలిపోయింది. అందులో ఉన్న ఒక పైలట్ క్షేమంగా బయటపడగా మరొక అధికారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సమయంలో ఒక అమెరికన్ తల్లి తన కొడుకు కోసం సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తే ఇరాన్ దౌత్య కార్యాలయం ఇచ్చిన రిప్లై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన లవ్లీ నాన్సీ అనే మహిళ తన కొడుకు కూడా ఒక ఫైటర్ పైలట్ అని, విమానం కూలిన నాటి నుంచి అతని గురించి ఎలాంటి సమాచారం లేదని ఎక్స్ వేదికగా ప్రార్థించమని కోరింది. దీనిపై పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీలు స్పందించాయి. అమ్మా, నీ బిడ్డలు మా బందీలుగా ఉండటం కంటే ట్రంప్ పర్యవేక్షణలోనే ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాయి. యుద్ధాన్ని ప్రేరేపిస్తున్న ట్రంప్ నిర్ణయాల వల్లే అమెరికన్ సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఇరాన్ నేరుగా ఎండగట్టింది. అమెరికా అంటే ప్రపంచానికే భయం, కానీ ఇరాన్ మాత్రం కళ్లల్లో కళ్ళు పెట్టి సమాధానం చెప్తోంది. మీరు మీ బిడ్డల కోసం ప్రార్థించాల్సింది మా బందీలుగా దొరకాలని, ఎందుకంటే అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే మా దగ్గరే వాళ్ళు క్షేమంగా ఉంటారు అని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. బందీలను ఎలా గౌరవించాలో తమకు తెలుసని, తమది 1000 ఏళ్ల నాగరికతని గర్వంగా చాటింది. ఒక పక్క ట్రంప్ 48 గంటల గడువు విధిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇరాన్ మాత్రం అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా తన పంథాను కొనసాగిస్తోంది. ఇరాన్ తన రిప్లైలో కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడటం లేదు, తమ సంస్కృతిని కూడా గుర్తు చేసింది. మేము బందీలను మీ మిత్రదేశాలైన జియోనిస్టులలాగా క్రూరంగా హింసించమని స్పష్టం చేసింది. మానవ హక్కుల చట్టాలు పుట్టక ముందే యుద్ధ ఖైదీలను ఎలా గౌరవించాలో ఇరాన్ నాగరికత నేర్పించిందని వాళ్ళు పేర్కొన్నారు. యుద్ధంలో శత్రువునైనా బందీగా పట్టుకున్నప్పుడు వాళ్ళని అతిథుల్లా చూస్తామని చెప్పడం ఇరాన్ మానవత్వానికి నిదర్శనం. తాజా సమాచారం ప్రకారం గల్లంతైన పైలట్ను అమెరికా కమాండోలు ఓ సాహసోపేతమైన ఆపరేషన్ ద్వారా రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ట్రంప్ స్వయంగా "వి గాట్ హిమ్" అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం ఉదంతం అమెరికా అహంకారాన్ని, ఇరాన్ తెగువను మరోసారి ప్రపంచానికి చాటింది. అగ్రరాజ్యం బెదిరింపులకు లొంగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఇరాన్ ధైర్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి.